రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. పొద్దంతా అత్యంత వేడిగా ఉంటూ బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఆవర్తనాలతో అకాల వర్షాలు పడుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో మరణాలు సంభవించాయి. వడగండ్ల వానలతో రైతులు నష్టపోయారు. ఈసారి ఓ నెల ముందుగా ఎండాకాలం వచ్చినట్టుగానే వానాకాలం కూడా ఒక నెల ముందుగా వచ్చిందా అన్నట్లు ఉన్నాయి వాతావరణ పరిస్థితులు. వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో అంచనా వేయలేకపోతున్నారు సామాన్య జనం. ఒక్కో కాలం 4 నెలలు ఉంటుంది. కానీ ప్రస్తుతం వాతావరణ మార్పులతో ఒక్క రోజులోనే 3 కాలాలు కనిపిస్తున్నాయి. ఉదయమంతా చలి ఉంటూ మధ్యాహ్నం ఎండ కాస్తూ సాయంత్రం వాన కురుస్తోంది. ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ సంవత్సరం కాలాలలో మార్పులు కనబడుతున్నాయి. ఈ ఎండాకాలం ఫిబ్రవరిలోనే మొదలై ఏప్రిల్ వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మే నెలలోనూ ఉండవలసిన ఎండలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురుస్తున్నాయి. రోహిణి కార్తె అంటేనే రోళ్లు పగిలేలా ఎండలు కాస్తాయంటారు పెద్దలు. కానీ సాధారణ ఎండలు కూడా లేకుండా వాతావరణం చల్లబడింది. ఇక ఋతుపవనాలు సైతం అంచనాల కంటే ముందే కేరళను తాకి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ వర్షాకాలం మరింత సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 1990 నుంచి పెరుగుతున్న కాలుష్యంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. 4 ఏళ్లుగా వాతావరణంలో భారీ మార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. కాలాల నిడివి తగ్గుతూ ముందుగానే వస్తున్నాయంటున్నారు. దీంతో ప్రజల జీవన విధానంలో కూడా మార్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. అకాల వర్షాలకు పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు. దీంతో రైతులు నష్టపోయి సాగు తగ్గడంతో ఆహార ఉత్పత్తి మీద ప్రభావం చూపుతోందంటున్నారు పర్యావరణవేత్తలు. వాతావరణంలో వేగంగా మార్పులు రావడంతో భవిష్యత్తులో వాతావరణాన్ని అంచనా వేయడం కష్టమవుతుందంటున్నారు పర్యావరణవేత్తలు. ఇలాంటి భిన్నమైన వాతావరణంతో మానవ జీవితంలో మార్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.